ఈ పేషెంట్ని వాళ్ళ రిలేటివ్స్ మన ఓపీడీకి తీసుకొచ్చారు. మాట తత్తరపాటు వస్తుంది, తెలుస్తుంది, అంతా తెలుస్తుంది, కానీ సడన్ గా మాట ఆగిపోయింది. ఇటువంటి ప్రాబ్లం మీకు 6 ఏళ్ల క్రితం వచ్చి తగ్గిపోయిందా? ఒకసారి వచ్చి తగ్గిందా మీకు ఇదివరకు? పొద్దున్నే ఉదయం లేచినప్పుడు ఆయన బాగానే ఉన్నాడు. బ్రేక్ఫాస్ట్ కూర్చున్నప్పుడు వైఫ్తో మాట్లాడేటప్పుడు చట్నీ ఇవ్వమని అడగడానికి ఆయనకి సడన్గా మాట అనేది రాలేదు. దాంతో వాళ్ళ వైఫ్ కంగారు పడి యుఎస్లో ఉన్న వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేస్తే తనతో మాట్లాడినప్పుడు పొంతన నేను సమాధానాలు చూసి ఈయన పక్షవాతంతో ఇబ్బంది పడుతున్నాడని ఐడెంటిఫై చేసి దగ్గరలో ఉన్న న్యూరాలజీ హాస్పిటల్కి తీసుకెళ్ళమని వాళ్ళ రిలేటివ్స్ చెప్పారు. ఈ సంఘటన జరిగి మన ఓపీకి వచ్చే టైంకి 3 అవర్స్ జరిగింది. ఒక మాటకు ఒక మాట మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు ఐడెంటిఫై చేయలేకపోవటం, కొన్ని మాటలు కంప్లీట్గా కోల్పోవటం అనేది చూసాము. ఇది పక్షవాత సూచన. ఇమీడియట్ గా తనకి స్కాన్ చేసి మెదడులో ఎక్కడ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేసి ఒక ఇంజెక్షన్ ఇచ్చాము. దీన్ని మనం థ్రాంబోలైసిస్ అంటాం. ఇది మొదటి 6 గంటల్లో ఎవరైనా పక్షవాత పేషెంట్ కి మనం కరెక్ట్ గా ఇంజెక్షన్ ఇస్తే వాళ్ళ రుగ్మత మనం చాలా మటుకు తగ్గించవచ్చు. సిమిలర్లీ ఈ పేషెంట్ కి ఇచ్చాక 2nd to 3rd డే అతని స్పీచ్ లో ఇంప్రూవ్మెంట్, దాంతో పాటు కుడి చేయి కాలు వీక్నెస్ కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇది పక్షవాతం అంటే కాలు చేయి వీక్నెస్ అనే అనుకుంటారు. మనం పక్షవాత సూచనని మనం ఐడెంటిఫై చేసి దగ్గరలో న్యూరాలజీ సెంటర్కి తీసుకెళ్తే వాళ్ళకి సరైన వైద్యం చేసి వాళ్ళకున్న రుగ్మత మనం కంట్రోల్ చేయించాలి. థ్యాంక్ యూ.